ఈ రోజు ఈ వీడియోలో మన యూట్యూబ్ ఛానల్కి మినీ మోనిటైజేషన్ ఎట్లా అప్లై చేసుకోవాలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎవరి యూట్యూబ్ ఛానల్కి అయితే 500 సబ్స్క్రైబర్స్ 3000 అవర్స్ వాచ్ టైం వస్తుందో, లేదా 500 సబ్స్క్రైబర్స్ 3 మిలియన్ షార్ట్ వ్యూస్ వస్తాయో వాళ్ళు మినీ మోనిటైజేషన్కి అప్లై చేసుకోవచ్చు. మినీ మోనిటైజేషన్ అప్రూవ్ అయితే మన ఛానల్కి మెంబర్షిప్, సూపర్ థ్యాంక్స్, షాపింగ్ వస్తాయి అన్నమాట. సో వీటితో కూడా మనం డబ్బులు సంపాదించవచ్చు. మళ్ళీ మినీ మోనిటైజేషన్ అయిన తర్వాత 4000 అవర్స్ వాచ్ టైం వచ్చి, లేదా 10 మిలియన్ షార్ట్ వ్యూస్ వస్తే ఫుల్ మోనిటైజేషన్ కూడా ఎట్లా అప్లై చేసుకోవాలో A to Z ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ల్యాప్టాప్ స్క్రీన్లో నేను చూపిస్తాను. సేమ్ ఇదే మెథడ్ మీరు ల్యాప్టాప్లోనే చేసుకోవచ్చు, ఫోన్లోనే చేసుకోవచ్చు. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. స్క్రీన్ మీద చూస్తున్న యూట్యూబ్ ఛానల్కి ఇప్పుడు మనం ఆఫ్ మోనిటైజేషన్కి అప్లై చేస్తున్నాం. ఆఫ్ మోనిటైజేషన్ అన్న మినీ మోనిటైజేషన్ అన్న ఒకటే. ఛానల్ నేమ్ ఇక్కడ ఉంది, మనం ఛానల్ డాష్బోర్డ్లో ఉన్నాము. చూసుకోండి, ఇక్కడ డాష్బోర్డు, కంటెంట్, అనలిటిక్స్, కమ్యూనిటీ, లాంగ్వేజ్, కంటెంట్ డిటెక్షన్ ఇట్లా ఉంటుంది. వీళ్ళ ఛానల్కి 500 సబ్స్క్రైబర్స్ 3000 వాచ్ అవర్స్ కంప్లీట్ అయిపోయింది. ఎర్న్ అనే దాని మీద క్లిక్ చేద్దాము. మోనిటైజేషన్కి అప్లై చేయాలంటే ఎర్న్ అనే దాని మీద క్లిక్ చేసుకోవాలి. ఇక్కడ చూసుకోండి, మెంబర్షిప్ ఉంది, సూపర్స్ ఉంది, షాపింగ్ ఉంది. ఇప్పుడు ఆఫ్ మోనిటైజేషన్కి అప్లై చేస్తే ఇట్లా వస్తుంది. అప్లై నవ్ అనే బటన్ కూడా వచ్చింది. చూడండి, వీళ్ళకి 500 సబ్స్క్రైబర్స్ 3000 అవర్స్ కంప్లీట్ అయిపోయింది. ఇంకా ఫుల్ మోనిటైజేషన్ అవ్వలేదన్నమాట. ఫుల్ మోనిటైజేషన్ అవ్వాలంటే 1000 సబ్స్క్రైబర్స్ ఉండాలి, 4000 అవర్స్ వాచ్ టైం ఉండాలి. ఇట్లా చూసుకోండి. సో ఇది ఓకే. ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను, ఆఫ్ మోనిటైజేషన్కి అప్లై చేస్తున్నాను. ఇక్కడ చూసుకోండి, ఆఫ్ మోనిటైజేషన్ ఆన్ చేస్తే సూపర్స్, షాపింగ్, మెంబర్షిప్ వస్తుంది. ఇక్కడ అప్లై నవ్ అనే బటన్ మీద క్లిక్ చేసుకోవాలి. ఇక్కడ చూసుకోండి, అప్లై నవ్ అని చెప్పేసి బ్లాక్ కలర్లో ఉంది కదా, అప్లై నవ్ అనే దాని మీద క్లిక్ చేస్తే ఇట్లా వస్తాయి అనమాట. కొన్ని ఆప్షన్స్ వస్తాయి. దీంట్లో ఫస్ట్ స్టెప్, సెకండ్ స్టెప్, థర్డ్ స్టెప్ అని ఉంటుంది. మనం ఇప్పుడు ఫస్ట్ స్టెప్ మీద క్లిక్ చేస్తున్నాం అనమాట. దాని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూసుకోండి, రివ్యూ బేసిక్ టర్మ్స్ అని ఉంటుంది. సో ఇవన్నీ చదివేసి ఇక్కడ యాక్సెప్ట్ ద బేసిక్ టర్మ్స్ అనే దాని మీద క్లిక్ చేసి యాక్సెప్ట్ చేసేయాలి. సో ఫస్ట్ స్టెప్ అయితే డన్ అయిపోయింది. డన్ అయిపోయిన తర్వాత సెకండ్ స్టెప్ ఉంటుంది అనమాట. సెకండ్ స్టెప్ ఏంటంటే, మన యూట్యూబ్ ఛానల్ని యాడ్సెన్స్ అకౌంట్ లింక్ చేస్తున్నాము. సో సైన్ అప్ ఫర్ యాడ్సెన్స్ ఫర్ యూట్యూబ్ అని ఉంటుంది. కింద స్టార్ట్ అని ఉంది. సో స్టార్ట్ అనే దాని మీద క్లిక్ చేసుకోవాలి. స్టార్ట్ అనే దాని మీద క్లిక్ చేస్తే ఏం జరిగిద్దంటే, మనకి ఇక్కడ ఇట్లా ఓపెన్ అయిపోయింది. డూ యూ హ్యావ్ ఎన్ ఎగ్జిస్టింగ్ అని అడిగిద్ది అనమాట. సో ఐ డోంట్ హ్యావ్ ఎన్ ఎగ్జిస్టింగ్ అకౌంట్ దాని మీద క్లిక్ చేసి కంటిన్యూ బటన్ మీద క్లిక్ చేసుకోవాలి. కంటిన్యూ బటన్ మీద క్లిక్ చేసిన తర్వాత మీ యూట్యూబ్ ఛానల్ లింక్ అయిన మెయిల్ ఐడి అడిగిద్ది. మెయిల్ ఐడి ఇచ్చేసిన తర్వాత ఇక్కడ మీ డీటెయిల్స్ అడిగిద్ది, నేము, అడ్రస్, సిటీ, పిన్ కోడ్, ఇవి డీటెయిల్స్ అన్నీ ఇచ్చేసి సబ్మిట్ అనే బటన్ మీద క్లిక్ చేసుకోవాలి. యాడ్సెన్స్లో మన డీటెయిల్స్ అన్నీ ఇచ్చేసి సబ్మిట్ కొడితే రీడైరెక్ట్ యూట్యూబ్ అని ఉంటుంది. సో దీని మీద క్లిక్ చేసుకోవాలి. దీని మీద క్లిక్ చేస్తే మళ్ళీ సెకండ్ స్టెప్లో కూడా ఇన్ ప్రోగ్రెస్లోకి వెళ్ళిపోయింది. ఫస్ట్ స్టెప్ వెంటనే డన్ అయిపోయింది. సెకండ్ స్టెప్ మాత్రం ఇన్ ప్రోగ్రెస్లోకి వెళ్ళిపోయింది, టైం పట్టుద్ది అనమాట. సెకండ్ స్టెప్లో మీరు చేయాల్సింది ఏంటంటే, మీరు ఐ డోంట్ హ్యావ్ ఎన్ ఎగ్జిస్టింగ్ అకౌంట్ అనే దాని మీద క్లిక్ చేసి మీ మెయిల్ ఐడిని సెలెక్ట్ చేసి యాడ్సెన్స్లో మీ పర్సనల్ డీటెయిల్స్ అన్ని ఇచ్చేసి సబ్మిట్ కొట్టి రీడైరెక్ట్ యూట్యూబ్ కొట్టాలి. కొడితే సెకండ్ స్టెప్ అనేది ఇన్ ప్రోగ్రెస్లోకి వెళ్ళిపోయింది. సో ప్రజెంట్ మనం ఇన్ ప్రోగ్రెస్లో ఉన్నాం అనమాట. ఒక 1 or 2 డేస్లోనే ఇది కూడా డన్ పడిపోయింది అనమాట. అంటే సెకండ్ స్టెప్ కూడా అయిపోయింది. సెకండ్ స్టెప్ కూడా అయిపోయిన తర్వాత థర్డ్ స్టెప్లోకి వెళ్ళిపోయింది. థర్డ్ స్టెప్లో కూడా వెళ్ళిపోయిన తర్వాత కంగ్రాచులేషన్స్ అని వస్తుంది అనమాట. చూసుకోండి, ఇప్పుడు సెకండ్ స్టెప్ కూడా కంప్లీట్ అయిపోయింది. సక్సెస్ఫుల్గా యాడ్సెన్స్ ఫర్ యూట్యూబ్ అకౌంట్ లింక్ అయిపోయింది. ఇప్పుడు థర్డ్ స్టెప్లోకి వెళ్ళిపోయింది అనమాట. థర్డ్ స్టెప్ ఇన్ ప్రోగ్రెస్లో ఉంది. వన్స్ ఇది కూడా కంప్లీట్ అయిపోయింది ఒక 3 డేస్లోనే. ఇదిగోండి, మనకు అయిపోయింది అనమాట. థర్డ్ స్టెప్ కూడా కంప్లీట్ అయిపోయింది. థర్డ్ స్టెప్ కంప్లీట్ అయిపోతే కంగ్రాచులేషన్స్ అని ఉంది. వెల్కమ్ టు ద యూట్యూబ్ పార్ట్నర్ ప్రోగ్రామ్ అని ఉంది. మోనిటైజేషన్ ఎవరు వీడియో, షార్ట్స్ అండ్ లైవ్ స్ట్రీమ్స్ అని ఉంది. లెట్స్ గో అనే దాని మీద క్లిక్ చేద్దాము. లెట్స్ గో అనే దాని మీద క్లిక్ చేస్తే మనం ఇక్కడ ఎర్న్ సెక్షన్లోకి వస్తాం. దీంట్లో చూసుకోండి, మనకి ఇప్పుడు మెంబర్షిప్ ఓపెన్ అయిపోయింది, సూపర్స్ ఓపెన్ అయిపోయింది. నెక్స్ట్ ఏంటంటే షాపింగ్ కూడా ఓపెన్ అయిపోయింది. ఇదిగోండి, మనకి ఇంకా 1000 సబ్స్క్రైబర్స్ 4000 అవర్స్ రాలేదు. మనం ఆఫ్ మోనిటైజేషన్ వరకు అప్లై చేసాం అనమాట. ఇప్పుడు నేను సూపర్స్లోకి వెళ్ళి ఇక్కడ మనం ఆన్ చేస్తున్నాం అనమాట ఇవన్నీ. సో ఇదిగోండి, ఇక్కడ సేమ్ టర్మ్స్ అండ్ కండిషన్స్ని యాక్సెప్ట్ చేయాలి. యాక్సెప్ట్ చేస్తే మనకి ఇక్కడ చూపిస్తుంది అనమాట. మనకి గిఫ్ట్స్ అనే ఆప్షన్ని ఎనేబుల్ చేస్తుంటే అవ్వట్లేదు. మనం సూపర్ థ్యాంక్స్, సూపర్ స్టిక్కర్స్ని అయితే ఆన్ చేసుకున్నాము. పార్ట్నర్షిప్ అని ఉంటుంది, సెటప్ అనే దాని మీద క్లిక్ చేసుకోవాలి. దీంట్లో లాంగ్ వీడియోకి అని ఉంటుంది, షార్ట్ వీడియోకి అని ఉంటుంది. లాంగ్ వీడియోకి, షార్ట్ వీడియోకి ఎంత కావాలో పెట్టేసుకొని, లేకపోతే అట్లా వదిలేసైనా సరే మన మెయిల్ ఐడి వస్తుంది. డన్ బటన్ మీద క్లిక్ చేసుకోండి. పార్ట్నర్షిప్ యాక్టివేట్ అయిపోయింది. సూపర్స్లో ఏంటంటే మనం సూపర్ థ్యాంక్స్, సూపర్ స్టిక్కర్స్ ఆన్ చేసుకున్నాము. మెంబర్షిప్ కూడా మనం కావాలంటే ఆన్ చేసుకోవచ్చు. చూసుకోండి, మెంబర్షిప్లోకి వెళ్ళి నేను ఇప్పుడైతే దీన్ని ఆన్ చేయట్లేదు. సో మెంబర్షిప్ కూడా ఆన్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మినీ మోనిటైజేషన్ అయిపోయిందంటే ఆఫ్ మోనిటైజేషన్ అయిపోయిందనమాట. సో ఆఫ్ మోనిటైజేషన్ అయిపోయిన తర్వాత
మళ్ళీ మనకు 1000 సబ్స్క్రైబర్స్ 4000 అవర్స్ ఒక 1 వీక్లో కానీ 1 మంత్లో కానీ వస్తాయి. సో వచ్చిన తర్వాత మళ్ళీ మనం ఎట్లా అప్లై చేసుకోవాలో కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఇదే వీడియోలో చెప్తాను. చూసుకోండి, నేను మినీ మౌంటేషన్కి అప్లై చేసిన తర్వాత నాకు 2 డేస్లోనే వచ్చిందనమాట 1000 సబ్స్క్రైబర్స్ 4000 అవర్స్ కూడా. చూసుకోండి, ఇప్పుడు మనకు 4000 అవర్స్ 1000 సబ్స్క్రైబర్స్ వస్తే మళ్ళీ ఎర్న్లో ఇట్లాగా ఉంటుంది, మళ్ళీ ఎట్లా వస్తుంది అనమాట. యూఆర్ అన్లాక్డ్ న్యూ వేస్ టు ఎర్న్ అని ఉంటుంది. సో గెట్ స్టార్ట్ అనే దాని మీద క్లిక్ చేసుకోవాలి. మినీ మౌంటేషన్ అయిపోయింది, ఇప్పుడు ఫుల్ మౌంటేషన్కి అప్లై చేస్తున్నాము. సో గెట్ స్టార్టెడ్ అనే దాని మీద క్లిక్ చేసుకోవాలి. గెట్ స్టార్టెడ్ అనే దాని మీద క్లిక్ చేస్తే ఏం జరిగిద్దంటే, సో ఇట్లా మనకు వస్తుంది అనమాట ఓవర్వ్యూ అని చెప్పేసి. దీంట్లో వాచ్ పేజ్ యాడ్స్ అని ఉంటుంది, ఇది ఆన్ చేసుకోవాలి. మెయిన్ ఇదే అనమాట. సో వాచ్ పేజ్ యాడ్స్ అనే దాని మీద క్లిక్ చేస్తే మనం ఇక్కడికి వస్తాము. సో టర్న్ ఆన్ చేసుకోవాలి. దీంట్లో కూడా మళ్ళీ బేసిక్ టర్మ్స్ అన్నీ ఉంటాయి. సో కిందకి స్క్రోల్ డౌన్ చేస్తూ ఉండంటే ఇక్కడ యాక్సెప్ట్ అని ఉంటుంది, యాక్సెప్ట్ కొట్టేసేయాలి. యాక్సెప్ట్ కొట్టేస్తే మన ఛానల్కి వాచ్ పేజ్ యాడ్స్ ఇట్లా అడిగిద్ది అనమాట. ఇట్లా మనకి అన్నిటిని ఇట్లా ఇక్కడ చూసుకోండి, షో మిడ్ రోల్ యాడ్స్ డ్యూరింగ్ మై వీడియో కొట్టేసి నెక్స్ట్ బటన్ మీద క్లిక్ చేసుకోవాలి. సో ఇట్లా కింద స్క్రోల్ డౌన్ చేస్తూ ఉండంటే ఇక్కడ చూసుకోండి, విచ్ వీడియో డూ యూ వాంట్ మౌంటేషన్ అని ఉంది, అంటే ఏ వీడియోలకి మౌంటేషన్ చేసుకోవాలని ఉంది. మనం ఏంటంటే ఆల్ మై ఎగ్జిస్టింగ్ వీడియోలు, అంటే ఛానల్లో ఉన్న అన్ని వీడియోలకి మౌంటేషన్ చేసుకోవాలని దాన్ని టిక్ చేసుకొని మౌంటేషన్ ఆల్ అనే దాని మీద క్లిక్ చేసాము. సో దాని మీద క్లిక్ చేసిన తర్వాత మనం నెక్స్ట్ స్క్రీన్లో మౌంటేషన్ ఆల్ అనే దాని మీద క్లిక్ చేస్తాము. క్లిక్ చేస్తే నెక్స్ట్ స్క్రీన్లోకి వెళ్ళిపోతాము. సో వాచ్ పేజ్ యాడ్స్ అయిపోయిందనమాట. అప్పుడు షార్ట్ ఫీడ్ యాడ్స్ అని ఉంటుంది, షార్ట్ వీడియోలకు కూడా మౌంటేషన్ ఆన్ చేసుకోవాలి. టర్న్ ఆన్ అని ఉంటుంది, దాని మీద క్లిక్ చేసుకోవాలి. గాయస్, మనం మినీ మౌంటేషన్ కంప్లీట్ చేసుకున్నాము, ఇప్పుడు ఫుల్ మౌంటేషన్ కూడా అప్లై చేస్తున్నాము. సో ఇది కూడా అంతే, టర్మ్స్ అన్నింటిని చదివేసి యాక్సెప్ట్ అనే బటన్ మీద క్లిక్ చేసుకోవాలి. యాక్సెప్ట్ అనే బటన్ మీద క్లిక్ చేస్తే అది అయిపోయింది. మెంబర్షిప్ అయిపోయింది, సూపర్ థ్యాంక్స్, సూపర్ స్టిక్కర్స్ కూడా అయిపోయింది. సో ఇది మనం లైవ్లో గిఫ్ట్స్ అని ఉంటుంది, అది ఆన్ చేసుకోవాలంటే యాడ్సెన్స్లో ఐడి వెరిఫికేషన్ కంప్లీట్ చేసుకున్న ఒక 8 అవర్స్లో అది ఎనేబుల్ అయిపోయింది అనమాట. ఇంతకుముందు ఏంటంటే ఐడి వెరిఫికేషన్ చేసుకోవాలంటే మనకి $10 ఉండాలి, ఇప్పుడు అట్లా కాదు. మౌంటేషన్ అయిన వెంటనే యాడ్సెన్స్లో ఐడి వెరిఫికేషన్ చేసుకోవచ్చు. చూడండి, ఇప్పుడు వాచ్ పేజ్ యాడ్స్, షార్ట్ ఫీడ్ యాడ్స్, సూపర్స్ అన్నీ ఆన్ అయిపోయినాయి అనమాట. ఇప్పుడు డాష్బోర్డ్లోకి వెళ్దాం. ఇక్కడ చూసుకోండి, వెల్కమ్ టు యూట్యూబ్ పార్ట్నర్ ప్రోగ్రామ్ అని ఉంది. సో యూట్యూబ్ ఛానల్కి ఫుల్ మౌంటేషన్ అయిపోయింది అనమాట. మీకు ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే పైన వాట్సాప్ నెంబర్ ఇచ్చాను, అక్కడ నుంచి కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.